అంటే ఇక్కడ ఒకటండి, అంటే మీ మదరు నాకు తెలిసి 78లో ఎమ్మెల్యే అయినట్టున్నారు. ఎమ్మెల్యే అయింది. తర్వాత 2 టర్మ్స్ చేశారా? 83లో కూడా అయింది. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారి పీరియడ్లో. 85లో ఎన్టీ రామారావు గారి ఇది గవర్నమెంట్ పడిపోయినప్పుడు కావచ్చు, మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు పోయింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. అంటే నేను అనేది వారు అంటే తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది? 78లోనే వారు ఎందుకు పోటీ చేశారు? అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఒక 2-3 కారణాలు అయ్యి ఉంటాయి. నేను అంత గమనించలేదు ఎందుకు అంత లేట్గా అయిందని. కానీ సూర్యాపేటలో ఉండేవాళ్ళం మేము. సూర్యాపేట ఎస్సీ రిజర్వ్డ్ అయింది అప్పుడు. సో తుంగతుర్తి ఒక్కటే జనరల్ ఉండే. తుంగతుర్తి నుంచి మా మేనమామ ఎమ్మెల్యేగా ఉండే. తను ఎప్పుడైతే ఎంపీగా షిఫ్ట్ అయిండో అప్పుడు మా నాన్నగారికి అవకాశం ఇచ్చిండ్రు. ఆ టర్మ్లో నాన్నగారు గెలవలేదు. నెక్స్ట్ టైం అమ్మని పెట్టడం జరిగింది. అమ్మ ఎమ్మెల్యే గెలిచింది. ఫస్ట్ టైమే గెలిచింది తను. అక్కడ ఫోర్సెస్ అన్నీ కూడా కమ్యూనిస్ట్ ఫోర్సులు అటాచ్ అయ్యి పనిచేసినాయి. 85 తర్వాత మళ్ళీ అవకాశం రాలేదు. అదే ఎందుకు జరిగిందో కూడా చెప్తా. ఈ కమ్యూనిస్టులు ఆ దృక్పథంలో మార్పు వచ్చింది. ఇప్పటికీ అమ్మ ఎంతైతే అంకిత భావంతో పనిచేస్తుందో తర్వాత క్రమంలో పార్టీ ఆ స్టాండర్డ్స్తో లేదు. చీలిపోయినరు. సిపిఐ అని, సిపిఎం అని, ఎంఎల్ అని అన్ని గ్రూపులు చీలిపోయిన తర్వాత ఓట్లు కూడా చీలిపోయిన పరిస్థితి. అందుకే ఉన్నవాళ్ళు వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తున్నా కూడా సక్సెస్ఫుల్గా ఒక ఇంప్రెషన్. సిద్ధాంతపరమైన వైరుధ్యం అని చెప్పినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల కొంత చీలిక కూడా వచ్చినట్టు మనం అనుకోవాలి. వ్యక్తిగత కారణాలే అనిపించింది. ఎందుకంటే ఏమంటారు దాన్ని, లీడర్షిప్ కోసం. ఇప్పుడు అందరూ స్టేట్మెంట్ ఇస్తారు కమ్యూనిస్టులు అందరం కలవాలని. ఎవరు ఎందుకు కలవట్లేరు? సరే, మన ప్రశ్నకు వద్దామండి. అంటే మీరు అంతా కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి, మీ మేనమామ గారు బిఎన్ రెడ్డి గారు ఆయన పెద్ద లీడరు సిపిఎం. సరే, మీ మదరు స్వరాజ్యం గారు అయితే ఆమెకు ఒక హిస్టరీ ఉంది తెలంగాణలో, ప్రత్యేకమైన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. అటువంటి వారు మీరు బీజేపీకి ఎందుకు వచ్చారు అనేటువంటి? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు పరిణామంలో రాజకీయ పార్టీగా సక్సీడ్ కాలేకపోయింది కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఎం సక్సీడ్ కాలేదు అంటే ప్రజల మనోభావాల్ని గుర్తించలేని పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ఉంది ఒక ఉదాహరణ. తెలంగాణ కావాలని ఇక్కడ 14 ఏళ్ల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉంటే 69లో కూడా కాల్పులకు గురైతే సమైక్య రాష్ట్రమే మా నినాదము అని సిపిఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, తీర్మానం చేసింది. అట్లాంటప్పుడు ఇప్పుడున్న ప్రజల మనోభావాల్ని బట్టి రాజకీయ పార్టీలు మనగలుగుతాయి. కానీ మనము వేరే ఊరందరి దోదారి ఉలిపి కట్టే దోదారి అంటే ఎట్లా సక్సీడ్ అవుతుంది? నేను రాజకీయాలకు వచ్చే సమయాన్ని బట్టి చెప్తా ఉన్నా. ఆ రోజున సామాజిక న్యాయం అనే ఎజెండాతోటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టడం జరిగింది. నిజంగా కమ్యూనిస్ట్ ప్రజారాజ్యంతో మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అందుకే నేను ఆ పార్టీలో బ్యాంకులో విఆర్ఎస్ తీసుకున్నాను. విఆర్ఎస్ తీసుకున్నా చేరడం కోసం కాదు, నేను మా డొమెస్టిక్ ఇంటి బిజినెస్ అవన్నీ సెటిల్ చేయడానికి అయితే. మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు. మా వారు కొంత సిక్ అయి ఉండిరు. అప్పుడు ఈ ఆప్షన్ వచ్చింది మాకు బ్యాంక్ ఇండస్ట్రీలో. నేను ఇంటికి కంప్లీట్ టైం ఇవ్వాలనుకొని చేసిన. మా పిల్లలు పెళ్ళిళ్ళు కాగానే మళ్ళీ రాజకీయ వారసత్వం కోసం మా అమ్మే చెప్తుండేది, 60 ఏళ్ళు బతికిన తర్వాత వెనక తిరిగి చూసుకుంటే మన గిద్దెడు మనం వండుకొని, మన తిండి మనం తిని, మన బట్ట మనం కట్టి ఎందుకు బతికినా మీ చెత్త బతుకు అనిపించొద్దు. మన బతుకు కారణం ఉండాలి. ఏ ఇండివిజువల్కైనా కూడా ఎంతో కొంత ప్రజల కోసం పనిచేసినాము అనే తృప్తి మనిషికి మిగలాలి అని ఎప్పుడో అన్నట్టు గుర్తు నాకు. సరే, నా అవసరం పెద్ద ఇక చేస్తూ ఉంటే ఎంతైనా కుటుంబానికి మనం కొంత సమాజానికి చెయ్యాలి అని అనుకుని నేను రాజకీయాలకు రావటం జరిగింది. ఆ రకంగా పిఆర్పిలో ఆ ఎజెండా నాకు నచ్చి, సామాజిక న్యాయం అనే ఎజెండా నచ్చి అందులో చేరిన తర్వాత చిరంజీవి గారు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. జిల్లా పార్టీ అధ్యక్షురాలని చేసిండ్రు. 12 నియోజకవర్గాలని ఏ గొడవ కాకుండా చేయగలిగింది, ఎన్నికలు ఫేస్ చేసింది అని. తర్వాత జనరల్ సెక్రటరీకి కూడా ఇచ్చారు, డిసిప్లినరీ కమిటీ మెంబర్కి ఇచ్చారు. చాలా బాగా కూడా అన్ని జిల్లాల్లో గొడవలు. ఎంపీగా పోటీ చేశారా? ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎంపీగా పోటీ చేశాను. బాగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలు అనే కాదు, సామాజిక న్యాయం ఎజెండా కింద అన్ని వర్గాల వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు అనుకునే అందరూ కూడా సపోర్ట్ చేసినారు. లేకపోతే ఆ పార్లమెంటు గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసి ఆ పార్లమెంట్ బెల్ట్లో జానారెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఇటువంటి హెమాయిమీలు ఉన్న చోట నాకు అన్ని ఓట్లు వచ్చినాయి. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 1,80,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. అంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బాగా బలమైన ప్రభావం వచ్చింది. అటువంటి ఉద్దండులు ఉన్న చోట కూడా నేను